పాపలు కడుకునేందుకు పొలం వాట, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 100 ఏళ్ల విధ్వంసం. కేసీఆర్ కు కరువు ఎప్పుడొస్తుందో తెలీదా? ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు. తుక్కుగూడ సభలో జాతీయ మేనిఫెస్టో విడుదల, ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్. కాంగ్రెస్ ను నమ్మి మోసపోయిన రైతులు నట్టెట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం. 2 లక్షల రుణమాఫీ ఏమైందో చెప్పాలి. కరీంనగర్ రైతు దీక్షలో ఎంపీ బండి సంజయ్. దండకారణ్యంలో ఎన్కౌంటర్, కోచ్ అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్, భద్రతా బలగాలపై కాల్పులు జరిపిన మావోయిస్టులు, అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్న జవాన్లు. బీజేపీతోనే మనకు పోటీ, మల్కాజ్గిరిలో కాంగ్రెస్ లో పోటీలో లేనట్లే. చేవెలలో రిజెక్ట్ చేసిన అభ్యర్థిని పెట్టారు. మల్లారెడ్డి తలుచుకుంటే విజయం సాధ్యం. నియోజకవర్గ స్థాయి సమీక్షలో కేటీఆర్. వేంపల్లిలో అక్రమ వెంచర్, డీటీసీపీ రేరా నిబంధన ఉల్లంఘన. మంచిర్యాల నియోజకవర్గాల ఎమ్మెల్యేకి, జిల్లా కలెక్టర్ కి, జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు ఇచ్చిన చర్యలు శూన్యం. రాజకీయ అండదండలతోనే పేటరేగుతున్న స్థిరాస్తి వ్యాపారులు. సైట్ వైపు కన్నెత్తి చూసేందుకు జంకుతున్న అధికారులు. వర్షాకాలంలో నీట మునిగిన వెంచర్ భూములు. ఈటల రాజేందర్ ను ఏవనిగా పెట్టాలి. దళిత యువకుల దాడిలో ఈటల హస్తం ఉంది. జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ కి ఫిర్యాదు చేసిన బక్క జడ్సన్. ఈటల రాజేందర్ ఇంటికి వస్తా, దమ్ముంటే నాపై దాడి చెయ్యండి అని సవాల్ విసిరిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్. వడదెబ్బ తగలకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలి. అన్ని వైద్యశాలలో మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండాలి. వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలు అందించాలి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు. సర్దార్ సర్వాయి పాపన విగ్రహం మినీ ట్యాంక్ బండ్పై ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర నేటి తరానికి స్ఫూర్తిదాయకం. ఆ మహానీయుని పేరు మీదుగా జిల్లా ఏర్పాటు కావడానికి నా వంతు ప్రయత్నం చేస్తానన్న ఎమ్మెల్యే మర్రి. సిద్దిపేట జిల్లా కాజీపూర్ ఘటనలో ముదిరాజులదే విజయం. హైకోర్టులో వాదనలు వినిపించిన అడ్వకేట్ పాండు ముదిరాజు. హైకోర్టుకు వెళ్లి మద్దతు తెలిపిన దేవేందర్ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు. షాద్నగర్ రహదారులకు కొత్త కళ, పాత జాతీయ రహదారి ప్రొఫైల్ ను పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్. 5 కిలోమీటర్ల మేర 6 ఫీట్ల మొక్కల పెంపకానికి ఏర్పాట్లు పరిశీలన. భూకబ్జా కేసులో కల్వకుంట్ర తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు అరెస్ట్. మన్నెగూడలో 2 ఎకరాల కబ్జాకు యత్నం. కేసు నమోదు చేసిన ఆదివట్ల పోలీసులు. ముందస్తు బెయిల్ కు కన్నారావు ప్రయత్నం. బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు. సైబర్ బాధితులకు మెరుగైన సేవలు. 28 మంది సైబర్ వారియర్లుగా నియామకం. వారియర్స్ కు ఫోన్లు, సిమ్ కార్డులను అందజేసిన కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. ఎన్నికలకు సన్నద్దం కావాలి. ఎన్నికల కమిషన్ నియమావళిని అనుసరించి విధులు నిర్వహించాలి. అధికారులకు సూచించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. పార్లమెంటరీ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై అధికారులకు శిక్షణ కార్యక్రమం. కాంగ్రెస్ బీజేపీలకు ఓట్లు అడిగే హక్కు లేదు. గజ్వేల్లో 150 కోట్ల అభివృద్ధిని అడ్డుకున్న సీఎం రేవంత్ రెడ్డి. తెరవాల్సింది పార్టీ గేట్లు కాదు, ప్రాజెక్టు గేట్లన్న మంత్రి హరీష్ రావు. కుల్కచర్ల మండలం గోరిగడ్డ తాండలో చిరుతపల్లి సంచారం. 5 మేకలు చనిపోవడంతో 75,000 నష్టం. లబోదిబం అంటూ గిరిజన దంపతుల కన్నీటి రోదన. కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని వేడుకుంటున్న బాధితులు. ఢిల్లీ లిక్కర్ కేసులో సంజయ్ సింగ్ కు బెయిల్. ట్రయల్ కోర్టు షరతులు వర్తిస్తాయి. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు. ఏఎస్పీలకు రిమాండ్. తెరపైకి మరో ఏఎస్పీ పేరు. వేణుగోపాలరావుకు నోటీసులో నేడు అదుపులోకి తీసుకునే ఛాన్స్. మూసీలో హార్డ్ డిస్కులు స్వాధీనం. ఎస్ఐబి ఆఫీసులో 12 కంప్యూటర్లు, ల్యాప్టాప్, మానిటర్లు స్వాధీనం. కానిస్టేబుల్ నరేష్ వాంగ్మూలం నమోదు. తెరపైకి కొత్తగా మరికొందరు పేర్లు. కుల సంఘాలే కీలకం. పార్లమెంటు ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో కులాల వారీగా ఓటర్ల వివరాల సేకరణ. కన్నేసిన పార్టీలు. అభ్యర్థుల కసరత్తు, ఖర్చుకు వెనకాడని వైనం. పార్టీ మారే ప్రసక్తే లేదు. చివరి శ్వాస వరకు బారసలోనే ఉంటా. నేను ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదు. స్పందించిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. పాలక పక్షం తప్పులపై పోరాటం చేస్తానని స్పష్టం. జనం సమస్యలపై గలమెత్తుతాం. మెజారిటీ సీట్లు గెలిచేలా గులాబీ పార్టీ ప్లాన్. సిట్టింగ్ స్థానాలపై ప్రత్యేక ఫోకస్. అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో ప్రచారం. బస్సు యాత్ర, రోడ్ షో, కార్నర్ మీటింగ్లు. 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ టూర్. ఎండిపోయిన పంట పొలాల సందర్శన. ఉగాది తర్వాత ఎన్నికల ప్రచారం ఉధృతం. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించాలి. మెదక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థికి సంపూర్ణ సహకారం అందిస్తా. బీసీ సంఘం నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ లో ఆర్ కృష్ణయ్యను కలిసిన నీలం మధు. బీజేపీ ప్లాన్. బూత్ లో పటిష్టంగా ఉంటేనే విజయం.
డబుల్ డిజిట్ స్థానాల్లో విజయానికి బూత్ కమిటీలదే బాధ్యత. బూత్ కమిటీల ఏర్పాటు, పనితీరుపై నేరుగా జాతీయ నాయకత్వం పర్యవేక్షణ. హైదరాబాద్ లో మకం వేసిన చంద్రశేఖర్ తివారీ. ఈ నెల 20 కల్లా అన్ని బూత్లలో కమిటీల ఏర్పాటు లక్ష్యం. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఖరారు విషయంలో చివరి వరకు సస్పెన్సే. రాష్ట్రంలో ఎంపీ నియోజకవర్గాలన్నీ ఖరారైన ఖమ్మం మిస్టరీ. అర్హులు ఎంతో మంది ఉన్నా ఆ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ. ఏఐసిసి, సిఎస్సి, సిడబ్ల్యూసీలు ఎన్ని ఉన్నా అదే సినిమా. ఇప్పటికే ఎన్నికల రంగంలోకి బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు. కాళేశ్వరం అక్రమాలపై 15 తర్వాత న్యాయ విచారణ. బూర్గుల రామకృష్ణారావు భవన్ లో విచారణ కార్యాలయం ఏర్పాటు. కోల్కతాలో జస్టిస్ ఘోష్ తో ఇరిగేషన్ అధికారుల భేటీ. విజిలెన్స్ రిపోర్ట్ పరిశీలన. బీజేపీ ఆగడాలను అడ్డుకోవడం కోసమే కాంగ్రెస్ లో చేరిక. ఎంఆర్పీఎస్ ను బలహీనపరిచిందే మందకృష్ణ. వరంగల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి. టీబీ డ్రగ్స్ కొరత. ఈ ఏడాదిలో ఇది రెండోసారి. మందులు దొరక్క రోగుల అవస్థలు. మీరే స్థానికంగా సేకరించుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు. కాంగ్రెస్ పాలనంతా కుట్రలే. రేవంత్ రెడ్డిది చిల్లర రాజకీయ డ్రామాలే. 6 గ్యారంటీల అమలుపై చర్చకు సిద్ధమా? కాంగ్రెస్ కు బారస నేతల సవాల్. రేవంత్ పై పొన్నాల దాసోజు ఫైర్. కాంగ్రెస్ తో కలిసే కదరం. ఎక్కువ సీట్లు కోరిన చిన్న పార్టీలు. వారితో సమాజ్వాదీ పార్టీ తెగదెంపులు. లోక్సభ ఎన్నికల్లో మారిన విపక్ష కూటమి వ్యూహం. ఉత్సాహంగా ఢిల్లీ క్యాపిటల్స్. హ్యాట్రిక్ పై కన్నేసిన కోల్కతా నైట్ రైడర్స్. విశాఖ వేదికగా నేడు ఐపీఎల్ మ్యాచ్. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం.